ఒక నాయకుడు ఒక రకంగా మాట్లాడడం వల్ల ఇక్కడ జనాలను కన్ఫ్యూజ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కూనంనేని మాటలు అట్లుంటే ఈటెల రాజేందర్ మాటలు ఇట్లున్నాయి. అంటే ఎవరిది నిజమని నమ్మాలి? ఫస్ట్ ఈటెల రాజేందర్ ఏం మాట్లాడిందో మనం మాట్లాడదాం. ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గం, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా లేకపోయినా ఎంపీగా ఉన్నా కూడా సుదీర్ఘకాలం 6-7 సార్లు అక్కడ గెలిచిండు. సో ఈటెల రాజేందర్కు ఇంచు తెలుసు. ఆయన క్యాబినెట్లో ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేశారు. తుమ్మిడేటి అనేది ఎట్లా పనికి రాకుండా పోతుంది, తుమ్మిడేటి స్థానంలో అది తగ్గించుకోమన్నప్పుడు మాకు 44 టీఎంసీలే వస్తాయి, అది మా హైదరాబాద్ మంచిళ్ళకును ఆ దారెంబడి ఉన్న పరిశ్రమలకు సరిపోవు, కాబట్టి మాకు నీళ్ళు జాలవని చెప్పి సిడబ్ల్యూసీ చెప్పిన సూచన మీద మేడిగడ్డ వరకు మేము ఆల్టర్నేట్ ప్రతిపాదనలు చూడాల్సి వచ్చిందని చెప్పి ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా స్పష్టం చేశాడు. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్లో ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా దానికి రికమెండ్ చేసినప్పుడు అందులో సంతకం పెట్టిన వ్యక్తి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈటెల రాజేందర్ గారికి వాస్తవాలు తెలుసు, కూనంనేనికి తెలియదు. రెండవది ఏంటంటే జమ్మికుంట ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి, కానీ ఆ ప్రాజెక్టు పుట్టిన కాంచి కూడా ఎన్నడు 14,40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు, మొదటి దశలో 9,54,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టు ఎన్నడు 4-5 లక్షల ఎకరాలకు మించి నీళ్ళు ఇవ్వలేదు. పంటలు ఎండిపోతున్నాయన్నా కూడా 1-2 తడులు ఇవ్వండి అంటే కూడా నీళ్లు లేవాడ. అటువంటి పరిస్థితి నుంచి కేసీఆర్ ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల నీళ్లు లేని శ్రీరామ్ సాగర్ను పంపింగ్ ద్వారా వరద కాలువను రివర్స్ పంపింగ్కు వాడుకొని మాకు నీళ్ళు ఇచ్చిండు అని చెప్పాడు. రైతులు మొన్న రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు లేక ఎట్లా కోసపడ్డారు, కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నీళ్లతోని మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకోవడం వల్ల ఆఖరి పంటలకు ఎట్లా తడులు అందినాయి, ఎట్లా పంటలు పండినాయో చెప్పాడు. అంటే ఈ ప్రాంత బిడ్డ కాబట్టి. రెండవది ఈటెల రాజేందర్ గొప్పతనం ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఇంకో పార్టీని తిట్టడు ఆయన. ఎందుకు అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన మంచి పనులన్నీ చెప్తాడు ఆయన. ఆ ఔదార్యం ఏ నాయకుల్లో కనబడలేదా మనకు, కేవలం రాజేందర్లో కనబడ్డాయి. నువ్వు కాళేశ్వరం మీద అనే పూర్తి అవగాహన ఉంది కాబట్టి నిన్న కాళేశ్వరం గొప్పతనం గురించి గంట సేపు చెప్పాడు. ఇప్పుడు నేను హరీష్ రావు ఇంకెవరో చెప్తే జనం నమ్మరు. ఈ కూనంనేని ఇలాంటి వాళ్ళు సిపిఐ పార్టీ, అమ్మో సిపిఐ వాళ్ళు అంటున్నట్టు ఇది నిజంగానే వేస్ట్ ఏమో అనుకుంటారు. ఈటెల రాజేందర్ చెప్తున్నాడు అంటే నిజంగానే ఇది బెస్ట్ ఏమో అనుకుంటారు. ఎందుకంటే టీఆర్ఎస్ మీద ఆరోపణ వచ్చింది, నా మీద కొంత ప్రజలకు నమ్మకం ఉన్నా కూడా నేను అప్పుడు ఆ కాళేశ్వరం కట్టిన టైంలో నేను చైర్మన్ ఉన్నా అదే గవర్నమెంట్లో, కాబట్టి ఈయన అందులో భాగమే అనుకుంటారు కొంతమంది. మంచి చెప్పినా కూడా నాకు కూడా రంగు పూస్తారు, కానీ ఈటెల రాజేందర్ ఉయ్యరు. అందుకే ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నా కూడా నిజాన్ని నిజంగా చెప్పాడు, మంచిని మంచిగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటలే మళ్ళొక్కసారి చూడమని చెప్తున్నా నేను. కాళేశ్వరం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకు కాళేశ్వరం మంచి ప్రాజెక్టో ఈటెల రాజేందర్ చెప్పాడు. ఇప్పుడు కూనంనేని మాటలను రిసీవ్ చేసుకునే విధంగా జనాలకు అందరికీ ప్రచారం చేస్తారు, కానీ ఈటెల రాజేందర్ మాట్లాడితే మాత్రం బీఆర్ఎస్ రంగు పూసుకున్నారు, బీఆర్ఎస్కు వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ ముఖం చూస్తూ ఉన్నాడు ఈటెల రాజేందర్, ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడుతారు కదా. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆయన మీద కూడా ఇస్తారు. అంటే ఈ సమాజంలో ఎక్కువ మంది మూర్ఖులు ఉన్నారమ్మా. ఆ మూర్ఖుల్లో మేధావులు ఉన్నారు, ఆ మూర్ఖుల్లో విశ్లేషకులు కూడా ఉన్నారు. అందుకే ఇట్లా ఆగం అనేది నేను ఎప్పుడు చెప్తుంటా, తెలంగాణ రక్తంలో ఒక ఆగం ఉంటుంది. ఇప్పుడు ఏది ఎట్లున్నా కూడా మేడిగడ్డ వల్ల 13 జిల్లాలల్లో పాత ప్రాజెక్టుల కింద కొంత స్టెబిలైజేషన్ అయింది. నిజాం సాగర్ కానీ తర్వాత సింగూరు ఉంటే ఇంకా కనెక్టివిటీ రాలేదు, శ్రీరామ్ సాగర్ కింద కూడా తుంగతుర్తి దాకా ఆ డోర్నకల్ దాకా నీళ్లు పోయినాయి. అంటే శ్రీరామ్ సాగర్ 2వ దశకు కూడా టేలెంట్ దాకా పోయినాయి, భూపాలపల్లి దాకా కూడా నీళ్లు పోయినాయి. సో రైతులకైతే అన్ని విషయాలు తెలుసు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటి తప్పుడు మాటలు సిపిఐ నాయకులు మాట్లాడితే అక్కడ వాళ్ళకి ఏముంటుందమ్మా, ఉనికే ఉండకుండా పోతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అక్కడొకరు ఇంకా సిపిఐ పేరు చెప్పుకొని ఉన్నారు. వాళ్ళు కూడా చెట్టుకోగలు పుట్టకోగలు అని చెట్టు పుట్టకు కూడా లేరమ్మా, తాలూకాకు ఒక్కరు ఉంటారు. ఉంటే చెట్టు పుట్టకుంటే బాగానే ఉండేది. అన్ని ఊళ్ళల్లో చెట్లు ఉంటాయి, అన్ని ఊళ్ళల్లో పుట్టలు ఉంటాయి. కానీ సిపిఐ వాళ్ళు ఇవాళ భూతార్థం పెట్టి వెతికినా కూడా మండలానికి ఒక్కరో నియోజకవర్గానికి ఒక్కరో కనబడతారు మనకు. ఆ పార్టీని ఇంకా లేకుండా చేస్తున్నారు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడి సాంబశివరావు లాంటి వాళ్ళు. ఈ బీజేపీలో ఉన్నా కూడా ఈటెల రాజేందర్కు నిన్న ఎంతో గౌరవం వచ్చింది. నిన్న అంత హుందాతనంతో కేసీఆర్ మీద పుట్టెడు కోపం ఉన్నా కూడా, కసి ఉన్నా కూడా, ఆవేశం ఉన్నా కూడా, నిజంగా ఈటెల రాజేందర్ కేసీఆర్ మీద కోపం ఉందా? ఉన్నది కాబట్టే ఆయన ఆ పార్టీలో మళ్ళీ పోలేదు.
లేకుంటే కేటీఆర్ గారు నాకు తెలిసి ఆఫర్ ఇచ్చారు ఆయనకు రమ్మని అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు. ఒకవేళ ఆయన కనుక టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటికి పోకపోతే టీఆర్ఎస్ మళ్ళీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది. ఆయన పంపిన పద్ధతి చాలా ప్రభావం చూపింది. అంటే నేను కూడా 3 రోజుల దాకా కేసీఆర్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఈటల రాజేందర్ని ఇట్లా పంపుతాడా బయటికి అని. ఒకవేళ రాజీనామా చేయమంటే ఆయనే రాజీనామా చేసిపోయేటోడు. అట్లా బట్టగాల్చి మీదేసి పొమ్మని చెప్పడం తప్పు కదా. పోనీ ఆ ప్రభుత్వం 2 సంవత్సరాలు అన్న తర్వాత మరి లవణ పట్ట భూములు ఆయన దగ్గర నుంచి తీసుకున్నారా వాళ్ళు? అందరూ తెలుసు లోకమంతా ఏదో మనసులో పెట్టుకొని కేసీఆర్ గారు రాజేందర్ని వదులుకున్నారు అని. అయినా కూడా అంత ఔదార్యంతోనే ఆయన కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ కూడా ఉన్నట్టు చెప్పాడు. ఫ్యూచర్లో పోయే అవకాశాలు ఏమన్నా ఉంటాయా మళ్ళీ రాజేందర్? పోడు. ఆయనకు ఆ కోపం ఆ కసి ఇంకా ఉంది, కేసీఆర్ మీద ఉంది. కానీ కేసీఆర్ పీరియడ్లో జరిగిన మంచి పనులను కేసీఆర్ మీద కోపంతో ఆ బూడిదలో కలుపుతలేడు ఆయన. ఇంకోటి ఇప్పుడు పేర్లు చెప్పాను కానీ జేఏసీ నాయకులు ఉన్నారు కొంతమంది, కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరం మీద విషయం కక్కుతున్నారు. అది పద్ధతి కాదు కదా. అంటే మనుషులకు ఈగోలు ఉంటాయి, ఉపకారం తింటాను కాబట్టి కోపాలు వస్తాయి. కానీ దాన్ని అణుచుకొని నీళ్ళేంటి పాలేంటి అనేది చూడగలగాలి. అంటే వాస్తవాలను గ్రహించలేనప్పుడు ఎట్లా నాయకుడు అవుతారు? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిన్న ఛానల్లో చూస్తూ ఉంటే. అసలు ఇటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారని చెప్పడానికి రాజేందర్ ఆ విలువలను పాటిస్తున్నాడు. ఎంతో ఔన్నత్యాన్ని, ఎంతో ఉందాతనాన్ని. ఆయన చెప్పింది కాళేశ్వరం గురించి. నన్ను కూడా చాలామంది అంటారు, నేను కాళేశ్వరాన్ని బాగుంది అని అంటే కేసీఆర్ని బోడుతాడు అంటారు. కేసీఆర్ని బోడు వేరు, కాళేశ్వరాన్ని బాగున్నది అనడు వేరు. కేసీఆర్లో తప్పులు చాలా ఉన్నాయి, కానీ కాళేశ్వరంలో అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్. అది అవినీతి సంగతి పక్కకు పెడితే అది ఎంత ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ అనేది దాన్ని అర్థం చేసుకున్నలో తెలుస్తుంది. అయితే ఇవాళ చాలామంది కాళేశ్వరం గురించి నేను గతంలో చెప్పిన మళ్ళీ అదే చెప్తా. కాళేశ్వరం అనేది ఒక ఏనుగమ్మ. చాలామంది దానికి వైట్ ఎలిఫెంట్ అంటారు, తెల్ల ఏనుగు అంటున్నారు. తెల్ల ఏనుగు కాదు, అది ఒక ఏనుగు అనుకుందాం. ఓ 4 గుడ్డోళ్ళు పోతారు. కాళేశ్వరం గురించి చెప్పండి అంటే ఆ ఏనుగను ఒక ఆయన మధ్యలో పట్టుకొని గోడలాగా ఉన్నదని చెప్తాడు, ఒక ఆయన చెవులు పట్టుకొని డొప్పలాగా ఉన్నదని చెప్తాడు, ఒక ఆయన తోక పట్టుకొని పాములాగా ఉన్నదని చెప్తాడు, ఒక ఆయన కాళ్ళు పట్టుకొని స్తంభంలాగా ఉన్నది కాళేశ్వరం అని చెప్తాడు. కళ్ళుండి గుడ్డోళ్ళ లైన్లు, చెవులుండి కూడా వాళ్ళు వినబడకుండా అయిపోయింది. అంటే కాళేశ్వరం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు. ఇంజనీర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు నిజంగా ఈ ఆరోపణలు చేసేటోళ్ళందరికీ కాళేశ్వరం గురించి నిజంగానే తెలియదా, లేకపోతే తెలిసినా తెలియనట్టు నటిస్తారా అన్న? కొంతమంది తెలిసినా కూడా కేసీఆర్ మీద కోపంతో తెలియనట్టు నటిస్తారు. కొంతమందికి తెలియదు. ఇప్పుడు కూనంనేని తెలియదు పాపం. నాకు అంత కోపం వచ్చినా కూడా కూనంనేని మీద ఆయన తెలిసి అబద్ధాలు చెప్తున్నాడని నేను అనుకోవట్లేదు. ఆయన చదువుకోలేదు, దాని గురించి తెలుసుకోలేదు, దాని గురించి అడగలేదు ఎవరిని. సగం సగం తెలుసుకొని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే ఎవరైనా కూడా కాళేశ్వరం గురించి నిజంగా అర్థం కావాలంటే మీరు వెళ్ళి పరిశోధన చేయండి. దానివల్ల ప్రయోజనం పొందిన రైతులను అడగండి. కాళేశ్వరం నీళ్ళతో పంటలు పండినాయా లేదా వాళ్ళు చెప్తారు. మళ్ళీ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే సమస్తం. 1500 కిలోమీటర్ల కాలువలున్నాయల్లా, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఉన్నాయి, మల్లన సాగర్ లాంటి పెద్దవి. తర్వాత 203 కిలోమీటర్ల పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి, టన్నెళ్ళు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగాలు, వెడల్పైన సొరంగాలు. వాటితో పాటుగా 139 మెగావాట్ల బాహుబలి పంపులు ఉన్నాయి. తర్వాత 19-20 దాకా సబ్స్టేషన్లు ఉన్నాయి. తర్వాత పంప్ హౌజులు ఉన్నాయి. వాటితో పాటు బ్యారేజీలు ఉన్నాయి 3 సొరంగాలు. ఇవన్నీ వదిలిపెట్టి కాళేశ్వరం అంటే ఒక పియర్ కూలిపోయిన మేడిగడ్డను చూపెడతారు. అందులో కూడా 85 పియర్స్ ఉన్నాయి. 85 ఒకటి కూలిపోగానే 8 బ్లాకులలో ఒక్క బ్లాక్ నష్టం రాగానే అది పనికి రాకుండా అవుతుందా? కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? మేడిగడ్డని అట్లా రిపేర్ చేయకుండా పెట్టడం వెనుక బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఉంది అని అంటున్నారు. బనకచెర్ల ఒకటే కాదమ్మా, వాళ్ళు ప్రాణైతే నీళ్లు వాళ్ళకి కావాలి. గోదావరి వెనకటి నుంచి గలగల గోదావరి తరలిపోతున్నది కదా, అడ్డుకట్ట వేయలే కదా. దానికి కారణమైందే మళ్ళీ కమ్యూనిస్టులు. ఆంధ్ర తెలంగాణను కలిపిందే ఈ సిపిఐ వాళ్ళు, నెహ్రూ మీద ఒత్తిడి తెచ్చి. మరి వాళ్ళే ఒక్కనాడన్నా గోదావరి నది మీద ఎక్కడ శ్రీరామ్ సాగర్, పోచంపాడు, నిర్మల్ దగ్గర, అక్కడి నుంచి రాజమండ్రి దాకా గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కూడా కట్టకుంటే ఒక్కనాడన్నా ఈ ప్రభుత్వాన్ని అడిగిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రజలకు నీళ్లు కావాలని చెప్పి ఎన్నడన్నా ఊరేగింపు తీసినలా, ఓ ధర్నా చేసినలా. అంటే వాళ్ళకి ఎన్న నీళ్ళ గురించి పట్టలేదు.
ఏదో కేసీఆర్ గారు అది కడితే చిన్న ప్రమాదం జరిగినందుకు దాని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అందుకే కూనంనేని మాటలను ఎవరు నమ్మొద్దు. సరే ఆయన తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఆ తప్పు చేశాడు, ఆ పార్టీ చూసుకోవాలి ఆయనను. ఒకవేళ కనుక పార్టీ కూడా అదే నిర్ణయానికి వస్తే ఇంకా తెలంగాణ నుంచి శాశ్వతంగా సిపిఐ పార్టీ దూరం అవుతుంది. నారాయణ గారు మీరన్నా బుద్ధి చెప్పండి ఆ కూనంనేనికి. ఓకే, థ్యాంక్ యూ.